చాలా తెలివైన వారు, హార్డ్ వర్కర్లు, ధర్మబద్ధులు, న్యాయంగా ఉంటారు, జ్ఞాన సంపన్నులు. కనుక ఇలాంటి కాల సమయంలో ఎలాంటి స్థితికి శత్రువులకు మీరు ఛాన్స్ ఇవ్వకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అర్ధాష్టమ శని సంచార స్థితి మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే ఆదివారం రోజున, శనివారం రోజున, పూర్ణిమ తిథి ఎందున నదిలో దూకడాలు, మాటలతో అపహాస్యాలు, నిప్పుతో నీటితో చెలగాట మాడకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగా విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉండబడిన వారు ఇంకా చాలా అప్రమత్తత అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. పంచమ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వల్ల వివాహ ప్రయత్నంలో కలిసి రావడం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు తల్లిదండ్రులకు బహుమతులుగా ఇవ్వడం, వివాహమైన దంపతులు ఆనందంగా ఉండడం, పుత్రిక సత్సంతానంతో ఆనందాలతో తులతూగే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా కూడా 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగస్తులతో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలగాలి. లేకపోతే వీరే మీకు శత్రువులై మనశ్శాంతి లేకుండా చేసి రుణ సమస్యలను, రోగ సమస్యలను, నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. సప్తమంలో గురువు చాలా యోగదాయకం. మీరు గతంలో చేసిన పూజలు, యజ్ఞాలు, దానము, ధర్మము, తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యము, పూర్వజన్మ సుకృతము మీకు యోగదాయకం వచ్చి మిమ్మల్ని సత్ప్రవర్తనగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అష్టమంలో కుజుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, అనారోగ్యము, శత్రువులు పెరగడం కనపడుతుంటుంది. కనుక తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదరా సుమతి అన్నట్టుగా దయ పంచభూతాల యందు, ప్రకృతి యందు అందరినీ క్షమ అనేటువంటిది మీరు అంటే ప్రతి ఒక్క వ్యక్తి తప్పు చేసినా క్షమింప చేయడం అనేది ఎప్పుడైతే నేర్చుకుంటారో వీటన్నిటికీ ఆటోమేటిక్గా దూరం అయిపోతాయని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో కేతు మీరు చాలా తెలివైన వారు. భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలుసుకొని ప్రతి వ్యక్తితో మీరు ఎంతవరకు అవసరమో, మీకు ఏది అవసరమో తెలుసుకొని ప్రయాణం చేయడంలో ధనుసు రాశి వారు విజయం చెందబోతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో ఏకాగ్రత, ప్రశాంతమైన వాతావరణము, సకాలంలో తిండి, సకాలంలో నిద్రను మీరు ఏర్పాటు చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు, ఆరోగ్యవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి.